ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ 1 lakh రీచ్ అవ్వబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. చాలామంది నేను స్టార్ట్ చేశాక చాలా రోజులు గ్యాప్ ఇచ్చినా సరే వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా తొందరగానే నేను 1 lakh రీచ్ అయిపోయాను. సో 1 lakh రీచ్ అయ్యాక కూడా నా జర్నీ కూడా అసలు నేను యూట్యూబ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది సీవింగ్ మిషన్ గురించి అడుగుతున్నారు. మీరు ఏ మిషన్ యూజ్ చేస్తున్నారు, దాని కాస్ట్ ఎంత, ఏమైనా ఫీచర్స్ ఏ ఉంటాయా, అలాగే ఏంటంటే కింద పెట్టుకుని ఎలా యూజ్ చేస్తున్నారు అనే చాలా డౌట్స్ చాలామందికి ఉన్నాయి. నేను ఇప్పుడు ఈరోజు నా మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలాగే అది ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో చేశానండి మన ఛానల్లో. కాకపోతే అదేంటంటే కొంతమందికి రీచ్ అవ్వలేదు ఆ వీడియో, అంటే చూడలేదన్నమాట. చాలా వరకు అందరూ మీ మిషన్ కాస్ట్ ఎంత అది అని అడుగుతున్నారు. సో ఈరోజు వీడియోలో ఇప్పుడు షేర్ చేస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను యూజ్ అవుతుందని చేస్తున్నాను. సో అలాగే అంతకంటే ముందు ఈ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు నేను ఒక ఆన్లైన్ షాపింగ్ గురించి చూపించబోతున్నాను. ఒక శారీ అలాగే చిన్న నెక్లెస్ అనమాట. సో అది చూపించేశాక మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చూపించబోతున్న శారీ ఏంటంటే నేను తీసుకున్నది ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి అండి, రిషు కలెక్షన్స్ ఆన్లైన్. దాని పేరు మీకు సైడ్లో కూడా యాడ్ చేస్తాను. తన పేరేమో మయూరా. వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అలాగే మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే తన స్టోర్ నుంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. తన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. కుర్తీస్, టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ, మొత్తం కుర్తీ సెట్స్, అలాగే శారీస్ కూడా చాలా చాలా వెరైటీస్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది తన దగ్గర. మీరు ఇన్స్టాగ్రామ్ స్టోర్లోకి వెళ్ళినట్టయితే అన్నీ కనబడతాయి అన్నమాట. మీకు ఏమైనా కావాలన్నా సరే తీసుకోవచ్చు. పైగా ఏంటంటే తన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది. అంటే అన్నిటికీ కాదండి, కొన్నిటికి ఉంది సిఓడి ఆప్షన్. అలాగే ఇంటికి వచ్చాక మీరు మనీ పే చేసే, చాలామంది అదే కదా ప్రిఫర్ చేసేది, కాబట్టి ఇంటికి వచ్చాక మీరు మనీ పే చేయొచ్చు అనమాట, కొన్నిటికి మాత్రమే. అలాగే జ్యువెలరీకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేయాల్సిందే. ఆన్లైన్ పేమెంట్ చేశాకనే మీకు పంపించడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఈ శారీ అవి చూపించేశాక ఈ పేమెంట్ మెథడ్ అంతా కూడా చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి నేను. ఇదేంటంటే డబుల్ షేడ్ వస్తుంది, లైట్ పీచ్ కలర్, నెక్స్ట్ ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్తో, అలాగే ఏంటంటే శాటిన్ బార్డర్. ఇది గ్రీన్ కలర్తో శాటిన్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది అసలు శారీ మాత్రం. ఇదేంటంటే కింద ఆరెంజ్ కలర్, అంటే ఆరెంజ్ కూడా కాదు, లైట్ పీచ్ కలర్లో ఉందన్నమాట. ఇవి రెండు కాంబినేషన్లో వస్తుంది శారీ కూడా. ఇదేంటంటే లెనిన్ కాటన్ అంటారు కదండి, ఆ క్లాత్ అనమాట. చాలా మెత్తగా కూడా ఉంది. మీరు సమ్మర్లో అయినా క్యారీ చేయొచ్చు దీన్ని. ఇందులో చాలా చాలా వెరైటీస్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు. ఇదేంటంటే గ్రీన్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ ప్లెజెంట్ అనమాట. మనం బయటకు వెళ్ళినా సరే చాలా బాగుంటుంది శారీ. ఇది ఫంక్షన్స్ వేర్ అయినా సరే మీరు కట్టేసుకోవచ్చు. ఏంటంటే స్మూత్గా ఉంటుంది, అలాగే ఫ్యాన్సీ లుక్ వస్తుంది, కాబట్టి మీరు ఫంక్షన్ వేర్ అయినా తీసుకోవచ్చు. దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. శాటిన్ బార్డరే వచ్చింది, కాకపోతే ఏంటంటే ఇదంతా ప్లెయిన్. గ్రీన్ కలర్ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ని మనకి బ్లౌజ్గా ఇచ్చారు. ఇదన్నమాట. ఇది కంప్లీట్గా శారీ ఇలా వస్తుంది. 2 కలర్ కాంబినేషన్తో ఇలా వస్తుంది. నేను దీన్ని కట్టుకుని చూపిస్తాను మీకు. లాస్ట్లో ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు కావాలన్నా సరే తీసుకోవచ్చు. చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి. దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి. దీని కాస్ట్ వచ్చేసి 900 బిలోలోనే వచ్చేస్తుంది మీకు. సైడ్లో కూడా యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా చూడండి. 900 లోపే ఈ శారీ కూడా. అది కూడా మీకు కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. దీని పళ్ళు చూపిస్తాను మీకు. పళ్ళు వచ్చేసి నార్మల్గానే వచ్చిందండి ఇలా. అంటే కొంచెం గ్రీన్ బార్డర్ ఇచ్చారు. అంటే కంప్లీట్గా నాకు తెలిసి ఏంటంటే పళ్ళు సెపరేట్గా ఏమీ లేదు దీంట్లో, అంటే మిక్స్డ్ అనమాట, కంప్లీట్గా కలిసే వచ్చేసింది. సో ఫస్ట్ నేను తీసుకున్న శారీ అయితే ఇది. క్వాలిటీ మాత్రం చాలా నెంబర్ 1 క్వాలిటీ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే శాటిన్ మోడల్, ఇప్పుడు ఈ బార్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి కదా, చాలా బాగుంది. తర్వాత ఈ శారీతో పాటు తను నాకు జ్యువెలరీ ఐటెం ఒకటి పంపించారు. ఇప్పుడు ఈ జ్యువెలరీ ఐటెం కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ శారీ మీద కూడా చాలా బాగుంటుంది అది. సో ఇది పర్ల్స్ వచ్చిందండి మొత్తం అంతా. కింద ఏంటంటే పర్ల్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయండి, తొందరగా షేడ్ అయ్యేది కూడా కాదు. ఇది కూడా బాగుంది, అంటే పెద్దగా వచ్చాయన్నమాట పర్ల్స్. ఇది నేను వేసుకుని చూపిస్తాను ఎలా ఉంటుందో.
ఇలా వస్తుంది. ఇలా అన్నమాట. దీనికి మనకి ఏంటంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇదేంటంటే చిన్న డ్రాప్ లాగా ఉంటుంది, పర్ల్స్ వచ్చేసి చిన్నది ఇయర్ రింగ్స్. ఈ శారీకి ఇది సెట్ అవుతుందని చెప్పి నేను ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే నెంబర్ 1 అండి. మీరు ఒకవేళ తన దగ్గర తీసుకోవాలన్నా సరే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను, తన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పేమెంట్ మెథడ్కి వచ్చేసి ఏంటంటే మీరు గూగుల్ పే అలాగే ఫోన్పే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మీరు తనకి అమౌంట్ పంపించచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో ఏది తీసుకున్నా సరే ఇప్పుడు తిన దగ్గర తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే జ్యువెలరీ అయినా క్లాతింగ్ అయినా ఏదైనా ఫస్ట్ మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ వీడియోలో ఏదైనా డ్యామేజ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తారండి. మీరు సేమ్ ప్రోడక్ట్ ఇంకా అదే ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తారనమాట. మనీ అయితే బ్యాక్ ఇవ్వరు, కానీ సేమ్ ప్రోడక్ట్ని మీరు అలాంటి ప్రోడక్ట్నే రిటర్న్ ఇస్తారు. ఇంకొకటి మీకు ఇది పిక్ చేసేసుకుని అది ఇస్తారు. అలాగే ఏంటంటే మీరు ఒకవేళ వీడియో తీయకుండా డ్యామేజ్ వచ్చిందని చెప్పినట్టయితే వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. ముందే వాళ్ళకి మనం ప్రూఫ్ చూపించాలన్నమాట డ్యామేజ్ వచ్చిందని. కాబట్టి మీరు ఓపెన్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టోర్ నేమ్ మర్చిపోకండి, రిషు ఆన్లైన్ కలెక్షన్స్. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఈ శారీస్ అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే నాది మిషన్ ఇదండి. ఇదేంటంటే బాగా పెద్దదేం కాదు, సింపుల్గా కొంచెం చిన్నగా ఇంట్లో మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నా మిషన్ పేరు వచ్చేసి ఉషాలోనే డ్రీమ్ స్టిచ్ అండి. ఇది ఉషాలోనే చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అందులో ఇది డ్రీమ్ స్టిచ్ అనమాట. ఇందులో మనకి ఇన్ని ఫీచర్స్ ఉంటాయి, ఇన్ని స్టిచెస్ పడే ఛాన్స్ ఉంటుంది. జిగ్జాగ్ అలాగే కొంచెం వేడంగా, లేకపోతే బటన్ హోల్స్ కానీ లేకపోతే జిగ్జాగ్లో కొన్ని మోడల్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడున్న స్టిచెస్ ఇక్కడ ఇలా కనిపెడదు ఇలా ఇచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదేమో మనం బటన్స్ వేసుకునేది అనమాట. బటన్స్ వేసుకునేటప్పుడు అంటే బటన్ హోల్ వేసుకునేటప్పుడు ఇది పెట్టుకుంటే మనం 3లో పెట్టుకుంటే ఇటువైపు, 1లో పెట్టుకుంటే ఇటువైపు అలాగా అంటే ఆ మోడల్లో కుడుతుంది. ఇదేంటంటే మనకి బాబిన్లో థ్రెడ్ వేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇక్కడ బాబిన్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ మిషన్తో పాటు మీకు బటన్ హోల్స్ వేసుకోవడానికి ఒక చిన్న టూల్ లాంటిది, అలాగే మీకు ఎప్పుడైనా స్టిచెస్ కనుక బై మిస్టేక్ వేసిన స్టిచెస్ తీసుకోవడానికి ఒక టూల్, అలాగే దీని క్యాప్ వస్తుందండి. క్యాప్ మిస్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే జిగ్జాగ్ చేసుకునే పెడల్ కూడా వస్తుంది. నాకు పిల్లలు ఎక్కడ పెట్టేశారు అది కూడా అసలు కనబడలేదు. సో ఇవి రెండు వస్తాయన్నమాట. అవి రెండు కాకుండా చాలామంది ఏంటంటే నీడిల్స్ దీంతో పాటు ఒక 2 నీడిల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం మాత్రం బయట తీసుకోవాల్సి ఉంటుంది మనకు కావాలంటే. నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆర్గాన్ నీడిల్స్ అండి. నేను నా మిషన్కి యూజ్ అయ్యేది ఏంటంటే HA×1 14 నెంబర్ అనమాట. 5 పీసెస్ వస్తాయి. ఇది ఆర్గాన్ నీడిల్స్. ఇది వచ్చేసి 25 రూపీస్ ఉంటుందండి కాస్ట్. ఆర్గాన్ నీడిల్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాట. అంటే తొందరగా విరగవు, మనం స్టిచెస్ కొంచెం గట్టిగా ఉన్న క్లాత్లు కుట్టిన విరగవు అనమాట. నా మిషన్కి వచ్చా డ్రీమ్ స్టిచ్కి ఆర్గాన్ నీడిల్స్ అది కూడా 14 నెంబర్ సెట్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఈ సేమ్ నెంబర్ తోటి మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ దగ్గర ఏంటంటే మనకి ఇలా పెడల్ వస్తుందండి. పెడల్ నార్మల్ పెడల్ అనమాట ఇది. అలాగే మనకి కింద బటన్ ఆన్ చేసుకునే సిస్టమ్ అండి. మనం డైరెక్ట్గా కనెక్షన్ కాదు, మీరు బటన్ ఆన్ చేసుకుంటేనే మీకు మిషన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. పైగా ఏంటంటే ఇది ప్లగ్ అనమాట, ప్లగ్ సిస్టమ్ వస్తుంది. దీనికి ఒకవేళ మీరు ప్లగ్ కావాలన్నా తీసేసుకోవచ్చు. మనకి మిషన్తో పాటే పెడల్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. ఇదేంటంటే ఇలా ప్రెస్ చేస్తే వెళ్తుంది. మీకు పెడల్ ఐడియా ఉండే ఉంటుంది కదా, మిషన్తో పాటే మనకి పెడల్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ పెడల్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఈ వెనకాలన్న బటన్ని ఇలా క్లిక్ చేసినట్టయితే, ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి పెడల్ కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. మీకు చూపిస్తాను నేను. చూడండి, వెనకాల నేను ప్రెస్ చేస్తున్నాను. ఇది నార్మల్ పెడల్, దీనికి పట్టే ఉంటుంది. వెనకాల ప్రెస్ చేయగానే చూడండి
వచ్చేసింది ఆటోమేటిక్గా. మనకి ప్రెస్ చేయగానే మనకి పెడల్ వస్తుంది అనమాట. దీని తర్వాత మనం కావాల్సిన పెడల్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బయట ఏమైనా పెడల్స్ ఉన్నా సరే, అంటే మీకు ఏమన్నా డిఫరెంట్గా మోడల్స్ ఉన్న పెడల్స్ కావాలన్నా సరే అవి కూడా దీనికి ఫిట్ అవుతాయి అన్నమాట. ఆన్లైన్లో మీరు ఉషా జనం డ్రీమ్ స్టిచ్ పెడల్స్ అని కొట్టగానే దానికి ఫుడ్స్కి ఫుడ్స్ మీకు ఏమేమి మోడల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆన్లైన్లో కనబడుతుంటాయి. సో దీన్ని పెట్టడం కూడా చాలా ఈజీ. ఇక్కడ దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు హుక్ కనబడుతుంది కదా, దాని ఎదురుగా దీన్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఈ వెనకాల ఇది ఉంది చూసారు కదా, మనం ఒకవేళ స్టిచ్ కావాలంటే పైకి లేపుతాం కదా, దాన్ని కొంచెం ఇలా కిందకు ప్రెస్ చేయగానే మనకి ఒక్కసారి ప్రెస్ చేయగానే మనకి ఫిట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే చాలు, మనకి నార్మల్గానే ఫిట్ అవుతుంది. చూసారు కదా, అలా మనకి ఇలా ఫిట్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ ఏంటంటే ఈ రోల్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ అండి. మనకి కుట్టు దగ్గరగా పడాలా దూరంగా పడాలా అనేది ఏంటంటే మనం ఇక్కడ నెంబర్ అడ్జస్ట్ చేసుకొని, ఇదేంటంటే ఇలా ప్రెస్ చేసినట్టయితే మనం కుట్టు వేసేటప్పుడు చివర్లో ముందుకి వెనక్కి అంటాం కదా నార్మల్ మిషన్తో, అదనమాట. కొంచెం కుట్టు టైట్గా పడుతుంది, ముందుకి వెనక్కి జరుగుతుంది అది ప్రెస్ చేయగానే. సో మనకి ఇక్కడ బాబిన్ పెట్టుకునేది కూడా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చాలు, కొంచెం వెనక్కి లాగితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లోనే మనకు అన్నీ పెట్టేసి వస్తాయి. మామూలుగా 2 థ్రెడ్ బండిల్స్ కూడా వస్తాయండి, కానీ నేను వాడేసాను. ఇక్కడ ఈ డోర్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేయగానే మీకు బాబిన్ ఉన్న ప్లేస్ ఓపెన్ అవుతుంది. మీరు ఈజీగానే దీన్ని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. బాబిన్స్ కూడా వీళ్ళు నార్మల్గానే మీకు స్టీల్ ఇవ్వరండి, ప్లాస్టిక్ వే ఇస్తారు. సో ఇది ప్లాస్టిక్ వే మీరు ఇంకా కావాలన్నా సరే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే 15 ఉన్న బాబిన్స్ బాక్స్ ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాను. అంటే డిఫరెంట్ థ్రెడ్స్ వేస్తాం కదా, ఒక 2 ఉంటే సరిపోవని ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు అసలు బాబిన్లో థ్రెడ్ ఫిల్ చేయడం చూపిస్తాను. మీకు ఇక్కడ ఉంది కదండి, ఈ మామూలుగా మనం థ్రెడ్ పెట్టుకునే ప్లేస్ మీకు తెలుస్తుంది కదా, అక్కడి నుంచి ఈ హుక్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మనకి ఇక్కడ స్క్రూ మోడల్లో ఉంది కదా, దీనికి అంటే ఇది కొంచెం ఏంటంటే టైట్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి పెట్టుకుని డైరెక్ట్గా ఇది బాబిన్కి కొంచెం మనం రోల్ చేయాల్సి ఉంటుంది. కొంచెం థ్రెడ్ని రోల్ చేశాక ఏంటంటే దీన్ని ఇలాగా ఈ బ్లాక్ కలర్ ఉంది కదండి స్పూల్ లాగా, దానికి పెట్టి ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి దాన్ని ఇలా దగ్గరగా జరపాలి. వైట్గా ఉన్న స్క్రూ దగ్గరికి జరిపి ఇలా దగ్గరగా పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ పడాలంటే ఇది ఉంది కదండి, ఇదేంటంటే మామూలుగా మనకి వీల్ లాంటిది అనమాట. ఈ వీల్ మనకి బయటకు లాగాలి. ప్రెస్ చేసుకుంటే లోపలికి వెళ్తుంది, బయటకు లాగితే వచ్చేస్తుంది అనమాట. బయటకు లాగితేనే మీకు దారం ఫిల్ అవుతుంది. వన్స్ ఒకవేళ మీరు దారం ఫిల్ చేసేసుకోగానే మీరు లోపలికి పెట్టగానే మీకు నార్మల్ స్టిచ్ పడుతుంది అనమాట. చూసారు కదా, నేను పెడల్ ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా థ్రెడ్ కూడా ఫిల్ అయిపోతుంది. మనం చేతితో కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి. సో నేను చేతితోటే ప్రెస్ చేసి చూపిస్తాను మీకు పెడల్ని. ఒకసారి మీకు ఫిల్ అయిపోయాక ఇది లోపలికి పెట్టేసుకోవాలి. లోపలికి పెట్టుకుంటేనే మీకు కుట్టు పడుతుందండి. మీకు బయటకి లాగాక కుట్టు అనేది పడదు, లోపలికి పెట్టేసుకోవాలి ఒకసారి మీకు థ్రెడ్ ఫిల్ అయిపోయాక. ఇప్పుడు మనం దీన్ని బాబిన్లోకి పెట్టేసి ఎలా ప్లేస్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇలా కంప్లీట్ అయింది కదా, దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేసుకున్నాక ఈ డోర్ మీరు నార్మల్గానే క్లోజ్ చేసేసి మనం ఇందాక ఆల్రెడీ రిమూవ్ చేసాం కదా, దాన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా ఈజీ. ఇప్పుడు మీకు నార్మల్ థ్రెడ్ పెట్టడం కూడా ఎలాగో చూపిస్తాను. మీకు మామూలుగా నీడిల్లోకి పెట్టడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు నీడిల్లోకి పెట్టేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈ థ్రెడ్ స్పూల్ నుంచి ఈ స్క్రూ దగ్గరికి రావాలి. ఈ స్క్రూకి ఇలా ఫిట్ అయ్యాక ఇక్కడ నుంచి మీకు అక్కడ హుక్ ఉంది చూసారు కదా, ఆ హుక్కి ఇలా ప్లేస్ అవ్వాలన్నమాట. హుక్కి ప్లేస్ అయ్యాక ఈ బ్లూ కలర్లో ఉంది చూసారా, ఆ బ్లూ కలర్ దాని నుంచి కింద నుంచి పైకి రావాలి. బ్లూ కలర్ ఉన్న ప్లేస్ ఉంది కదా, కింద నుంచి ఇలా పైకి లాగితే థ్రెడ్ వచ్చేస్తుంది ఇందులోంచి. తర్వాత మీకు ఇక్కడ నార్మల్ మిషన్స్కి ఉన్నట్టే ఇక్కడ ఇంకొక హుక్ ఉంటుందండి, దానికి ఇలా ప్లేస్ చేసుకోవడమే. ప్లేస్ చేసేసుకుని చూసారు కదా, మీకు ఇది ఆల్రెడీ నార్మల్ మిషన్ కూడా ఉంటుందండి. ఇది ప్లేస్ చేసుకున్నాక ఏంటంటే మీకు థ్రెడ్ అనేది నీడిలోకి మీరు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు.
నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇదేంటి కంప్లీట్గా మీకు కుట్టి కూడా చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో క్లాత్ మీకు. ఇక్కడ చూసినట్టయితే మీరు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే నేను కింద పెట్టుకుని ఎలా కుడుతున్నాను అనే డౌట్ కదా. ఇప్పుడు ఈ పెడల్ ఉంది చూసారు కదా, ఈ పెడల్ని నేను నా కాలి కింద పెట్టుకుంటాను. నాకు మిషన్ పైన కూర్చుంటే ఏంటంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు. పెడల్ని ఏంటంటే నేను కింద కూర్చున్నప్పుడు నా కాలి కింద పెట్టుకుంటాను అనమాట. ఇలాగా నేను కింద కూర్చుంటాను కదా, కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకున్నాక ఇలా కాలు కింద పెట్టుకుంటాను. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే నేను నార్మల్గా చేతులు అనేది యూస్ చేయను పెడల్ ప్రెస్ చేయడానికి. చూసారు కదా, ఇప్పుడు నేను కాలు కింద పెట్టుకుని దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు రన్ అవుతుంది. నార్మల్గానే మిషన్ ఎలా రన్ అవుతుందో అలా రన్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా మనం కాలుతో ప్రెస్ చేస్తుంటే కాలుతో ప్రెస్ చేస్తూ కుడితే మీకు చాలా ఈజీ అవుతుందండి మెథడ్. ఎందుకంటే మీకు అస్తమాను పైన కూర్చుని కుట్టలేరు కొంతమంది. నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడు కాలు కిందే పెట్టుకుంటాను అనమాట ఇలాగా. సో చూసారు కదా, ఇలా నేను కిందే కూర్చుంటాను, మిషన్ కూడా కిందే ఉంటుంది నాకు కంఫర్టబుల్గా అనమాట ఇలా. సో ఇది మామూలుగా స్టిచ్ అండి. ఒకవేళ మీకు లోపల దీనికి ఇన్బుల్డే మీకు బల్బు కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు క్లాత్ అనేది వెనక్కి ముందుకి కూడా జరుగుతుంది. అది కూడా మీకు స్టిచ్ చూపిస్తాను ఎలా పడుతుందో. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను నార్మల్ స్టిచ్చే కుడుతున్నాను. కుట్టాక చూడండి, ఇప్పుడు ఇది ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేసి పెడల్ తొక్కినట్టయితే చూసారు కదా, ఇలా వెనక్కి కుడుతుంది, అంటే వెనక్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేసింది కదా, నార్మల్గా పెడల్ తొక్కాను నేను. అయితే ఇది ప్రెస్ చేసి పెడల్ ప్రెస్ చేసేసరికి 2 ఒకేసారి చేసేసరికి ఏమవుతుందంటే స్టిచ్ వెనక్కి వెళ్తుంది. సో దాంతో ఏంటంటే మనకి చివర్లో ఎడ్జెస్ కుట్టేటప్పుడు ఏంటంటే డబుల్ స్టిచ్ పడుతుంది, ఎడ్జెస్ మనకు తొందరగా చిరిగిపోకుండా. సో నా మిషన్ కంప్లీట్గా ఇదండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ప్రజెంట్ ఉన్న ఆన్లైన్లో ఉన్నవి బయట ఉన్నవి చెక్ చేసి తీసుకోండి. అలాగే నా మిషన్ కాస్ట్ వచ్చేసి 6,800. నేను కొన్నప్పుడు 6,800 కానీ ఇప్పుడు కాస్ట్ పెరిగిందండి. ఇది ఇప్పుడు 8,000 అంటున్నారు. ఒకసారి మీరు బయట కూడా షాప్స్లో చెక్ చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో వీటిలో కూడా మనకు ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మీరు అన్నీ చూసుకున్నాక చెక్ చేసుకున్నాకే మంచిది తీసుకోండి. ఇది హోమ్ బేస్డ్ అయితే బాగా యూజ్ అవుతుంది, కానీ టైలర్ షాప్స్కి అయితే యూజ్ అవ్వదండి. ఇంట్లో మనం కుట్టుకోవచ్చు. కొంచెం రఫ్గా ఉన్న కొద్దిగా అంటే హార్డ్గా ఉన్న క్లాత్స్ కూడా కుడుతుంది ఇది. మిగతా మిషన్స్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు కానండి, నా మిషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇది. సో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.